మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంచు మనోజ్ కాలేజీకి వస్తారన్న సమాచారంతో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. కాలేజీ గేట్లు మూసి పరిసర ప్రాంతాలకు ఎవరిని అనుమతించడం లేదు సిబ్బంది. సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మోహన్ బాబు, విష్ణు కూడా కాలేజీలోనే ఉన్నారు. అదే తిరుపతిలో మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంచు మనోజ్ కాలేజీకి వస్తారన్న సమాచారంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. కాలేజీ గేట్లు మూసి పరిసర ప్రాంతాలకు ఎవరిని అనుమతించడం లేదు సిబ్బంది. సమాచారం అందుకున్న పోలీసులు కూడా కాలేజీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజెంట్ అయితే కాలేజీ వద్ద మోహన్ బాబు, విష్ణు కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. రైట్ వర్మ, ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదాలు మనం చూస్తున్నాం. కేసు సంబంధించి కూడా మాట్లాడుతున్నాం. నిన్న జరిగినటువంటి సంక్రాంతి సంబరాల్లో కూడా విష్ణు ఫ్యామిలీ మనకు కనిపించారు తప్ప మనోజ్ ఫ్యామిలీ మనకి ఎక్కడ కనిపించలేదు. ఆ విజువల్స్ లో కావచ్చు, ఆ సంబరాల్లో కావచ్చు. ఈ రోజు తిరుపతి కాలేజీలో మోహన్ బాబు, విష్ణు ఉన్న సందర్భంలో మనోజ్ అక్కడికి వస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ అందుతోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆశా కాసేపటి క్రితమే మంచు మనోజ్ తన సతీమణి అఖిల ప్రియ పిల్లలతో కలిసి మోహన్ బాబు యూనివర్సిటీ ముందుగానే వాహనంలో వెళ్లారు. ర్యాలీగా బయలుదేరి యూనివర్సిటీలోకి వెళ్లకుండా నేరుగా నారావారిపల్లిలోకి వెళ్లారు. నారావారిపల్లిలో ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ఆయన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు అక్కడ ప్రస్తుతం ఉన్నారు. చంద్రబాబు వెళ్లిపోయినప్పటికీ కూడా నారా లోకేష్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళని కలిసి ఆ తర్వాత మళ్ళీ తిరిగి అంటే నారావారిపల్లె ఇటు రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ పక్క పక్కనే ఉంటే ఇంచుమించు ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే. ముందు నారా లోకేష్ ని కలిసి అలాగే రంగంపేటలో జల్లికట్టులో పాల్గొని తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఈ మోహన్ బాబు యూనివర్సిటీ లోపలికి ఈయన మంచు మనోజ్ తన కుటుంబ సమేతంగా వెళ్తారని చెప్పి ఆయన అనుచరులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో జల్పల్లి నివాసం దగ్గర ఏదైతే మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు, అక్కడ ఆ ఘర్షణలు, పరస్పరం కేసులు పెట్టుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత మోహన్ బాబు తనకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి చంద్రగిరి పోలీసులు కోరటం జరిగింది. దీంతో ఒక మినీ వ్యాన్ నిండా కూడా పోలీసు బలగాలు ప్రస్తుతం ఆ ప్రొటెక్షన్ కోసం మోహన్ బాబు యూనివర్సిటీకి రావడం జరిగింది. ప్రస్తుతం అటు పోలీసుల భద్రతతో పాటు ఇటు ప్రైవేటు బౌన్సర్లు కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో మోహరించి ఉన్న పరిస్థితి అయితే ఉంది. లోపల మోహన్ బాబుతో పాటు ఆయన భార్య అంటే మనోజ్ కన్న తల్లితో పాటు అటు మంచు విష్ణు, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయితే సంక్రాంతి మొన్న మనం చూస్తే భోగిని ఏదైతే జల్పల్లిలో మంచు మనోజ్ వేరుగా నిర్వహించుకున్నారు. మిగతా కుటుంబ సభ్యులంతా ఇక్కడ రంగంపేటలోని మోహన్ బాబు కాలేజీలో మిగతా అందరూ కూడా నిర్వహించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అనూహ్యంగా ఈ రోజు మంచు మనోజ్ వస్తుండటంతో ఒకసారిగా ఉత్కంఠ భరిత వాతావరణం అయితే అక్కడ నెలకొంది. ఈ రోజు ఉదయమే ఈ మంచు మనోజ్ అనుచరులు కొందరు అక్కడ కాలేజీ ఆవరణలో ఒక ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తారు మనోజ్ కు సంబంధించి. దీంతో మోహన్ బాబు సిబ్బంది ఆ ఫ్లెక్సీలను కూడా వెంటనే తొలగించారు. దీంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠత అయితే కొనసాగుతోంది. కాసేపటి క్రితమే ఏదైతే మంచు మనోజ్ తిరుపతికి చేరుకున్న తర్వాత ఇక్కడ తాజ్ హోటల్లో వెళ్లి తిరిగి ఇక్కడ ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ నుంచి శ్రీనివాస మంగాపురం నుంచి ర్యాలీగా బయలుదేరి ఇప్పుడైతే నారావారిపల్లికి పోవడం జరిగింది. మరి కాసేపు అంటే ఇంచుమించు ఒక గంట అట్లా తర్వాత తిరిగి మోహన్ బాబు యూనివర్సిటీకి వచ్చి ఆ యూనివర్సిటీలో ఉన్న తన ఇంటికి అంటే మోహన్ బాబు నివాసానికి మంచు మనోజ్ వెళ్లేదానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటికే అక్కడ పోలీసు బలగాలు మోహరించాయి. మరి మంచు మనోజ్ ని అడ్డుకుంటారా మోహన్ బాబు కుటుంబ సభ్యులు, లేదా కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం పోలీసులు ఏమన్నా అడ్డుకుంటారా అనేది ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇదే సీన్ హైదరాబాద్ జల్పల్లి నివాసంలో చోటు చేసుకుంది. ఒకవేళ అదే సీన్ మళ్ళీ రిపీట్ అయ్యి తిరుపతిలో ఉన్న ఈ కాలేజీలో ఉన్న మోహన్ బాబు నివాసం దగ్గర కూడా అదే రకమైన ఉత్కంఠ భరిత వాతావరణం కొనసాగుతుందా అన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే నారావారిపల్లికు సతీ సమేతంగా మనోజ్ వెళ్లారు. తిరిగి ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మాత్రం ఉత్కంఠభరితంగా ఉంది. మరి మోహన్ బాబు పోలీసులకు ఎందుకు సమాచారం ఇచ్చారు, ఎందుకు
అంతమంది పోలీసు బలగాలు ఇప్పుడు ప్రస్తుతం మోహన్ బాబు కాలేజీలో ఉన్నారు. ఇవన్నీ చూస్తే కూడా ఏదో జరగబోతోంది, మళ్ళీ ఏదో ఘర్షణ భరిత పూరిత వాతావరణం అక్కడ ప్రస్తుతం అయితే కనబడుతోంది. మరి ఏం జరుగుతుంది అనేది తిరిగి యూనివర్సిటీకి వచ్చాక తేలే అవకాశం అయితే ఉంది. అంతవరకు మాత్రం ప్రస్తుతం ఇక్కడ టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పోలీసులు కూడా భద్రత కల్పించిన పరిస్థితి అయితే ఉంది. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.